హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వచ్చేసి స్వీట్ చపాతీ అయితే చేస్తున్నాను. ఇది చక్కెరతో చేస్తున్నాను. చూసారా పొరలు పొరలుగా ఎట్లా వస్తుందో. మన ఇంట్లో చపాతీ పిండి ఎట్లాగో కలిపి పెడతాం కదండి. ఆ చపాతీ పిండిని కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. దీన్ని కొంచెం గుంటలాగా చేసి అందులో చక్కెర పెడదాం. ఇప్పుడు నేనైతే 2 స్పూన్లు చక్కెర పెట్టానండి. ఇంకా ఎగస్ట్రా కావాలన్నా కూడా వేయచ్చు అనమాట. ఇప్పుడు ఇట్లా ఒకసారి అట్లా లోపలికి అనేసి మొత్తం క్లోజ్ చేసేయాలి. మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా అట్లాగా ఇంకా రౌండ్గా చేసేసుకొని నీట్గా ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి కూడా ఇట్లాగే చేసుకోవాలి. ఇంకా పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం చక్కెర తగ్గించి ఇవ్వండి. అంత మంచిది కాదు కదా చక్కెర తినటం అయితే. ఎప్పుడన్నా ఒకసారి స్నాక్స్ లాగా ఇంట్లో స్వీట్స్ ఏం లేనప్పుడు తినాలనిపించినప్పుడు ఇదైతే ఈజీగా అయిపోతుంది. ఇంట్లోనే చేసుకుంటాం. గోధుమ పిండి హెల్దీ, కాకపోతే చక్కెర ఏంటంటే కొంచెం జలుబులు చేస్తాయి పిల్లలకి. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసిస్తే ఏం కాదులేండి. మనము ఫ్రెష్గా ఇప్పుడు ఒకటి చేసి 2 చేసాం కదా, అవి ఎమ్మటనే చేసేసి కాల్చుకోవాలండి. లేకుంటే చక్కెర అనేది మెల్ట్ అవుతుంది అన్నమాట. గోధుమ పిండి తడిగా ఉంటుంది కదా, ఇంకా తడికి చక్కెర మెల్ట్ అవుతుంది కదా, కరుగుతుంది. అందువల్ల వెంటనే చేసేసుకోవాలి. ఇంకా చపాతీలకు లాగా ఇట్లా రుద్దేసుకోవాలి. ఇట్లాగే బెల్లం పొడి వేసి మరీ చేసుకోవచ్చండి. ఇవి కొంచెం మందంగానే ఉంటుందండి. చక్కెర వేసాం కదా, కొంచెం మందంగానే చేసుకోవాలి. మరి పలచగా అయితే రాదు. ఇంకా రెండోది కూడా అట్లాగే చేసుకుందాము. ఇది బిగ్ బాస్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా, చక్కెర చపాతీ, స్వీట్ చపాతీ. ఇట్లా రెండోది కూడా చేసుకుందాము. ఇంకా పెనం పెట్టేసుకొని, మరీ అంతా వేడి అవసరం లేదండి, లైట్గా కాలితే చాలు పెనము. ఇంకా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ అయితే. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు చపాతీ కూడా దీనిపైన వేసుకుందాము. ఇంకా ఇటు సైడ్ కూడా ఆయిల్ వేసుకున్నాము. మనం చపాతీకి అయితే కొంచెము చపాతీ కాలిన తర్వాత నూనె వేసుకుంటాము, కానీ దీనికి ముందే వేసేసుకోవాలి. లేదంటే చక్కెర మెల్ట్ అయిపోయేసి అదో రకమైన స్మెల్ వచ్చేసి మాడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇంకా 2 పక్కలైతే ఇట్లా ఆయిల్ పూసేసుకున్నాం. ఇంకా 2 పక్కల కాల్చుకోవాలండి. వెంటనే తిరిగేస్తూ కాల్చుకోవాలి. లేదనుకోండి చక్కెర అనేది మాడిపోతుంది. అప్పుడు నల్లగా వచ్చేసి ఒకలాగా అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి అటు ఇటు తిప్పుతా కాల్చుకోవాలి. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసుకుంటారా ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు? చూసారు ఇట్లా పొంగుతుంది. ఇట్లా పొంగింది కాబట్టి కరెక్ట్గా వచ్చేసిందండి. చూసారా పెను మీద కొంచెము చక్కెర మాడిందనమాట. ఇంకో చపాతీ కూడా ఇట్లాగే కాల్చుకోవాలి. ఇంకా దోశలు వేసే పెను మీద కనుక కాల్చామనుకోండి, చక్కెర మెల్ట్ అయిపోయేసి మాడిపోయినట్టుగా పెనుకు వచ్చేసి మొత్తం కరుచుకుంటుందండి. తర్వాత దోశ వేయాలన్నా కూడా కొంచెం మారుతుంది కదా, త్వరగా రాదనమాట. 1-2 దోశలు అయితే కొంచెం కష్టంగానే వస్తాయి ఫస్ట్. అందువల్ల చపాతీ పెనం మీద కాల్చుకోండి. ఇది కూడా అట్లాగే కాల్చుకున్నాను.
ఇంకా రెండు నీట్గా కాల్చుకొనేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వెంటనే తిరిగేస్తే ఏంటంటే గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం సేపు కాల్చండి చపాతీ, అప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఫైనల్లీ అయిపోయింది. ఇంకా జ్యూసీగా వచ్చేస్తుందండి మొత్తం. చక్కెర అయితే కరిగిపోయి జ్యూసీగా వస్తుంది అన్నమాట. టేస్టీ స్వీట్ చపాతీ అయితే ఇదేనండి. ఇంకా తుంచుతుంటే మెత్తంగా చూసారా ఎట్లా ఉందో జ్యూసీగా. తింటుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది.